ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మనకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అయితే ఉన్నాయి కదా. సో ప్రతిదినం కూడా మనం వాడుకుంటాం. అయితే కలిగి ఉన్న వారందరికీ కొత్తగా ఇటీవల కాలంలో చాలా రూల్స్ అయితే మారుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్తగా రూల్స్ అనేది వచ్చాయన్నమాట. జూన్ 30 వరకే గడువు అయితే ఉందన్నమాట. సో ఆ వివరాలన్నీ మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్కు ఉచితంగా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇటీవల కాలంలో పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వచ్చేసి అక్కడ తలెత్తినటువంటి వాతావరణం ఇక్కడ భారతదేశం సంబంధించి ఇక్కడ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పైన ప్రభావం చూపింది కదా. కొత్త మార్పులు, కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. అయితే ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగా కూడా ఈ ఒక్క రూల్స్ పెట్టారంటే దేశవ్యాప్తంగా కూడా అమలు అవుతుంది కదా. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన ప్రవేశపెట్టింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ముఖ్యంగా ఎల్పిజితో పాటు పైపుడు న్యాచురల్ గ్యాస్ దాన్ని ఏమంటాం పిఎన్జి కూడా కనెక్షన్లు ఉన్న వారికి కొత్త విధానం తీసుకురావడం జరిగిందనమాట. సో ఏంటంటే ఒక ఇంటికి ఒకే గ్యాస్ కనెక్షన్లు అయితే ఉండాలి. సో ఒక ఇంటికి సంబంధించి గతంలో ఒక కుటుంబంలో ఒకరి పేరు మీద ఒక గ్యాస్ కనెక్షన్, ఇంకో ఇతరుల పేరు మీద ఇలా గ్యాస్ కనెక్షన్లు అయితే ఉండేవి కదా చాలామందికి. ఇలా గ్యాస్ కనెక్షన్లు ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో 2 సార్లు కూడా బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే ఒక ఇంటికి ఒకే గ్యాస్ కనెక్షన్లు అయితే ఉండాలి. అది కూడా ఎలా అంటే ఇక 2 కనెక్షన్లు అనేది ఉండడం సాధ్యపడదన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి పిఎన్జి కనెక్షన్లు ఉన్నవారు, సో ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ పైప్ లైన్తో ఉంటుందన్నమాట ఈ కనెక్షన్లు. దీనివల్ల అది ఉన్నవారు అదేవిధంగా ఎల్పిజి కూడా గతంలో బుక్ చేసుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ ఇక్కడ వచ్చేసి మనకి ఏం చెప్తున్నారంటే సిలిండర్ను అప్పగించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పటివరకు మొత్తానికి గ్యాస్ సంబంధించి అంటే ఇప్పుడు అంతర్గతంగా ఏదైతే ముఖ్యంగా హర్ముజ్ జలసంధి వ్యూహాత్మక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని దిగుమతులపైన ఎక్కువ ఆధారపడే భారతదేశం అక్కడ నుంచే రావాల్సి అయితే ఉంటుంది కాబట్టి నౌకల ద్వారా. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కొత్త నిబంధనలు, మార్పులు, చేర్పులు ప్రతి నెల కూడా చేస్తూ ఉన్నారు. గ్యాస్ కంపెనీలో కూడా కీలక ఆదేశాలు ఒకసారి బుక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు వెంటనే బుక్ అవ్వడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కొంత టైం పడుతుంది, పట్టణ ప్రాంతాల్లో కొంత టైం పట్టిన తర్వాత అది బుక్ అవుతుంది అనమాట. సో ఈ చర్య వెనుక వచ్చేసి ప్రధాన లక్ష్యం నిర్ణీత ఏదైతే ప్రపంచ సరఫరా పరిస్థితులు అందరికీ అత్యవసరంగా వనరులు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎక్కడ కూడా ఇబ్బందులు రావద్దని చెప్పేసి, అదేవిధంగా ఎల్పిజి సేవలకు డిస్కనెక్ట్ చేయడం, రీఫిల్ను నిలిపివేయడం, అలాగే జరిమానాలు విధించడం వంటివి ఇందులో ఉండవచ్చు. అంటే 2 కూడా అలాగే ఉండి వారు ఇలా వాడుకున్నట్లయితే అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా కనెక్షన్లకు సంబంధించి ప్రొవైడర్లు సందేశాలు ఇప్పుడు అనేక మంది వినియోగదారులకు గ్యాస్ ప్రొవైడర్ల నుంచి సందేహాలు అంటే వారికి మెసేజ్లు అయితే వచ్చాయని చెప్తున్నారు. ఇక గ్యాస్ కనెక్షన్ వివరాలను మనం ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. పిఎన్జి కనెక్షన్లు చాలామందికి అయితే పిఎన్జి కనెక్షన్లు ఉన్నాయన్నమాట, కొంతమందికి లేవు. అయితే ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు ఎంతమంది అంటే ఒక 50,000 మంది అయితే ఉన్నారనమాట. సో ఇప్పటికే ఎల్పిజి సిలిండర్లు కూడా మళ్ళీ ఎల్పిజి సిలిండర్లు అనేది గ్యాస్ సిలిండర్ మళ్ళీ వెనుకకి అయితే ఇచ్చినట్లు ఇవన్నీ కూడా అప్పగించారనమాట. ధృవీకరణ కొనసాగుతుంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కొంతమంది ఇవ్వడం లేదంటున్నారు. సో వినియోగదారులు తమ ఎల్పిజి కనెక్షన్ మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. ఒకసారి గుర్తుంచుకోండి. సాధారణంగా ఎవరైనా కూడా ఎల్పిజి కనెక్షన్ మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. అధికార వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఇండియన్ గ్యాస్, హెచ్పి గ్యాస్, భారత్ గ్యాస్ వంటి ప్రొవైడర్లు తనిఖీ చేసుకుంటే బెటర్ అనమాట. అదేవిధంగా ప్రతి కస్టమర్ల మొబైల్ యాప్, కస్టమర్ సేవలు కూడా బుకింగ్ సందేశాలు అయితే అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని నిర్ధారించుకోవచ్చు అని చెప్తున్నారు. సో ముఖ్యంగా వచ్చేసి ఒక ఇంట్లో 2 రకాల గ్యాస్ కనెక్షన్లు అనేది ఉండకూడదు అనమాట. సో ఇక ఇవన్నీ కూడా తప్పనిసరి ఒకటిని వదులుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. మీరు ఎల్పిజి ఉంటే ఎల్పిజి, లేదంటే పిఎన్జి ఉంటే పిఎన్జి అయితే ఒకటి మాత్రమే వాడాలి, 2 అయితే ఉండదన్నమాట. సో ఇక ఇందుకు సంబంధించి కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది. బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడం, ఇలా అవి బయట అమ్ముకుంటున్నారనమాట. సో అందుకని చెప్పేసి పేజీలకు ఎల్పిజి సిలిండర్లు కూడా బుక్ కాక నానా అవస్థలు పడుతున్నారు కాబట్టి పట్టణ ప్రాంతంలో పిఎన్జి కనెక్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది భద్రత కోసం ఇతర కారణాల వల్ల ఎల్పిజి సిలిండర్ను దగ్గరే ఉంచుకుంటున్నారు కాబట్టి దీనివల్ల గ్యాస్ నిల్వలపై అనవసర ఒత్తిడి పెరుగుతుందని చెప్తున్నారు. సో టైం అయితే ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ప్రభుత్వం విధించిన గడువు ప్రకారం పిఎన్జి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నివసించేవారు 90 రోజుల్లో దాదాపు 30 రోజుల్లో అంటే 3 నెలల్లో కనెక్షన్ అనేది ఎంచుకోవాలన్నమాట. గడువు అనేది జూన్ 30 వరకు అయితే ఉంది, 2026తో ముగియనుంది. సో ఇక అప్పటి వరకు నిర్ణయం తీసుకోవాలి. ఈలోపు నిర్ణయం తీసుకునే పక్షంలో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేపట్టి నిబంధనలను ఉల్లంఘించిన వారికి కనెక్షన్లు కూడా నిలిపేస్తారు. ఈ కనెక్షన్ రాదు, ఆ కనెక్షన్ రాదని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మీరు ఒకవేళ ఏ కనెక్షన్ అంటే ఏ గ్యాస్ సిలిండర్, ఏ రకమైన కంపెనీ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు, బుకింగ్ అవుతుందా లేదనేది కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఏ జిల్లా అనేది కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక కొత్త మార్పులు అయితే చేస్తున్నారనమాట. ఇవన్నీ కూడా
ప్రభుత్వం నుంచి ముఖ్యంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాలపైన ప్రభావం చూపుతుంది కాబట్టి సో కొత్త అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగింది.